హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్పకాశ్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హిందూ దేవాలయాలకు కావచ్చు, హిందూ పండుగలకు కావచ్చు, ముఖ్యంగా అన్ని పండుగల కన్నా మొదటి పండుగగా భావించే వినాయకుని ఉత్సవాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లా జరిగినాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎట్లా మొదలైనవి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాన్ని కాకుండా క్రిస్టియన్ సాంప్రదాయాన్ని నమ్ముతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ సాంప్రదాయాల కోసం, ఈ పండుగల కోసం అంత నాలెడ్జ్ లేదని చెప్పి నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళుగా సీఎం గుండు కూడా ఏ రోజు కూడా ఒక వినాయకుని పూజ కానీ, గణేషుని పూజ చేయడం కానీ, అందులో పార్టిసిపేట్ చేయడం కానీ ఎటువంటిది చేయలేదు. బట్ ఈసారి మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చరిత్రలో కనుక చూసుకుంటే ఈరోజు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు పూజ అయితే చేసిరు గణేషునికి. హిందూ సాంప్రదాయాలు తెలియకపోయినా సరే కూడా పక్కనున్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గణేషుని పూజలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గణేషుని మీద నమ్మకంతో చేసిరా, లేకపోతే హిందువుల ఓటు బ్యాంక్ కోసం చేసిరన్నది అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలవాలి. దాని మీద మనం ఏం కామెంట్ చేయలేం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గణేషుని మీద నమ్మకంతోనే కనుక చేసి ఉంటే గత 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడైనా చేసేది ఉండే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి అందరు ఏమనుకుంటారంటే అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు హిందువులు ఓటు బ్యాంక్ కోసం, లేకపోతే గణేషుని నమ్మి అధికారం పోయింది కాబట్టి మళ్ళీ నాకు తొందరగా అధికారం వచ్చేటట్టు చేయమని చెప్పి కోరుకుండా అన్న కాడికి కొంతమంది మాట్లాడుతారు. సెకండ్ వచ్చేసి కొంతమంది ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి భయపడి ఈరోజు నిన్న పూజ చేసిండు, లేకపోతే ఇంకా మొన్న జాతీయ జెండా కూడా ఎగరేయలేదు, ఇప్పుడు గణేషుని పూజ కూడా చేయలేదు, నువ్వు ఓటు ఎట్లా అడుగుతావు హిందువులకి అని చెప్పేసి ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారు, ఎక్కడ మళ్ళీ వీళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్న టెన్షన్తోనే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు చాలా దగ్గరలో చాలా పర్మిషన్స్ చేయలేదు. అంటే బొమ్మలు గణపతి బొమ్మలు పెట్టుకునే కావచ్చు, అక్కడ ఎవరైతే లోకల్లో గణేషుని పండుగ అనేది మీరు ఏ స్టేట్లో చూసినా సరే కూడా 90% గల్లీలోనే జరుగుతుంది. ఎవరి గల్లీలో వాళ్ళు గణేషుని పెట్టుకుంటారు. అది కొంతమంది 3 రోజులు, కొంతమంది 9 రోజులు, ఇట్లా వాళ్ళకున్న భక్తిని బట్టి, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న ఒక 12 రోజుల వరకు అట్లా పెట్టుకుంటారు మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మండపాలకి కరెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, మైక్ పెట్టుకున్న పర్మిషన్ ఇవ్వలేదు, భజన చేసుకున్న పర్మిషన్ ఇవ్వలేదు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జరిగినాయి. ఎవరు అవునన్నా కాదన్నా అంటే రోజులు మారిపోతుంది. అప్పుడు అట్లా అయింది కదా, అవునైంది అని చాలామంది మర్చిపోతారేమో. బట్ ఇవన్నీ ఇంపార్టెంట్ న్యూసే. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంట ఈ ప్రొసీజర్ ఏంది, హిందూ పూజలు ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీలు ఎవరు చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేరు. ఏముంది లేదు ఆపేసేయండి పర్మిషన్ ఇక అన్నాడు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యలో మంత్రులకి మీడియేటర్లు ఇచ్చారా, ఎవరు ఇచ్చారు అనేది తెలియదు. బట్ చాలా హిందువుల పండుగలకి చాలా ఇబ్బందులు అయితే జరిగినాయి. హిందూ దేవాలయాలు కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మండపం వేయొద్దు, మైక్ సౌండ్ పెట్టొద్దు, భజనలు చేయొద్దు, అంతా ఏదో పెట్టినామంటే పెట్టినాం, అన్ని స్లోగా మెల్లగా ఇట్లా అటువంటి రూల్స్ అయితే అప్పుడు ఉండే. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ సంవత్సరం ఎట్లుంది అంటే నిన్న కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 25 కోట్లు ఓన్లీ గణేష మండపాలకు ఎక్కడెక్కడైతే కరెంట్ అవసరం పడుతుందో గవర్నమెంటే ఆ కరెంట్ బిల్ వేరు చేసుకుంటుంది, మీ అందరికీ ఉచిత కరెంట్ అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు వాళ్ళ మంత్రివర్గంతోనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నారా లోకేష్ గారు ఎవరెవరైతే గణేష్ మండపం పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ గణేష్ మండపం లోపల ఉచిత విద్యుత్ ఏదైతే కనెక్షన్ అవసరమో అది లైట్లకు కావచ్చు, మైక్లకు కావచ్చు, డీజేలకు కావచ్చు, వాటన్నింటికి ఫ్రీ కరెంట్ అని చెప్పి నారా లోకేష్ గారు. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా శుభపరిణామమే చెప్పాలి. ఎందుకంటే అన్ని పండుగల కన్నా ముందొచ్చే పండుగ గణేషుని పండుగ. ఆ గణేషుని పండుగకి ఉచిత విద్యుత్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు, ఇంకా మంచి భజన కార్యక్రమాలు, ఇంకా మంచి డెకరేషన్తో గణాలను బాగా డెకరేషన్ చేసుకునే అవకాశం ప్రజలు దొరికినట్టే నేను అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా కామెంట్లో చేయండి. సెకండ్, ఎక్కడ బొమ్మ పెట్టుకున్నా సరే, ఎక్కడ మండపం వేసుకుంటే ఎవరికి కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇక్కడ వద్దు, ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెడితే మీరు పర్మిషన్ లెటర్ తీసుకోవాలి, పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి లెటర్ తీసుకోవాలని చెప్పి ఎటువంటి యాక్షన్ లేకుండా ఎవరు ఎక్కడైనా సరే కూడా బొమ్మ పెట్టుకోవచ్చు నీట్గా. ప్రజలకి అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా సరే కూడా బొమ్మ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే పూజలు చేసుకోవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని చెప్పేసి అంటే ప్రజలకి
ఏదైతే అవసరమో ఫస్ట్ రాజకీయ నాయకులకు తెలిసి ఉండాలి. అది జగన్ గారికి కావచ్చు, ఇంకా వేరే లీడర్కి ఎవరికైనా సరే. ప్రజల మనోభావాలతో కనుక ఆడుకున్న రాజకీయ నాయకుడైనా సరే కూడా అది ఎక్కువ రోజులు సెషన్ అయితే కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు 40 ఏళ్ళ రాజకీయాల నుండి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అసలు ప్రజలు ఏం కోరుకుంటారు, ఏ టైంలో వాళ్ళ మైండ్ సెట్లు ఎట్లుంటాయి, వాళ్ళకి ఎటువంటి సహాయం మనం చేస్తే వాళ్ళు ఆనందపడతారు అని చెప్పి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని అందరికీ ఉచిత విద్యుత్తు, ఉచిత పర్మిషన్లు ఇచ్చి ఈ గణేశుని పండుగలు అందరూ బాగా జరుపుకొని అందరూ సుఖంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అట్లా కాకుండా అక్కడ ఎవరైతే వాలంటీర్లు రూబాబు చేసే రోజులు కూడా ఉండే. గణేశుని పండుగను పెట్టుకుంటూ వాలంటీర్ చెప్పకపోతే పెట్టొద్దాడు, వాలంటీర్ తీసేయమంటే తీసేసేయాలి. ఇటువంటి రాజకీయం నడిచింది ఆంధ్రాలో గత 5 ఏళ్ళు. వాలంటీర్లు ఎవరండి? దేవుని పెట్టుకుని పూజ చేసుకునే వాలంటీర్లు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు, ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇండివిజువల్ ఒపీనియన్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం మీద నమ్మకం ఉంటుంది. ఎవరేమవుతారు, కొంతమంది హిందూ నమ్ముతారు, కొంతమంది క్రిస్టియన్ నమ్ముతారు. అది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు నమ్ముతారు. అది ఎవరికి జస్టిఫికేషన్ చెప్పే అవసరం లేదు. అది మన మతాన్ని మనం నమ్మాలి, ఇతర మతాలను గౌరవించాలన్నది సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని గత 5 ఏళ్ళు ఎవరు కూడా సరిగ్గా పాటించలేదు. అరవకొర ఎక్కడో ఒకరిద్దరు పాటించారు తప్ప మిగతా వాళ్ళందరూ వన్ సైడ్ లాగానే వాలంటరీ వద్దంటే వద్దు, పెట్టాలంటే పెట్టాలి. మీకు ఇంకా వాలంటరీలే అన్ని డిసిజన్లు మేకర్ అయితే ఇంకా విలేజ్లో ఇంకా ప్రజలు ఇంకా సంతోషంగా ఎట్లుంటారు? ఒక వాలంటరీ చెప్పేటట్టు వినాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా సరే? వాలంటరీ అనేటి వాళ్ళు దేనికి పెట్టారు? ప్రజలకి ఏదైతే అవసరం ఉందో వాళ్ళ అవసరాలు తీర్చడానికి మాత్రమే పెట్టారు. చిన్న చిన్న అవసరాలకి ఎక్కడ కాకుండా ఆ 50 ఇండ్లకు ఒకరిని పెడితే వాళ్ళు వచ్చి అన్ని చూసుకునే డైలీకి ఏమైనా కావాలండి. ఆ వాలంటీర్లని వీళ్ళు మొత్తం రాజకీయ నాయకులాగా తయారు చేసి, లీడర్లాగా తయారు చేసి, మొత్తం ఓట్లన్నీ వాళ్ళతో నేర్పించుకుందామని ట్రై చేసి రాంగ్ డైరెక్షన్లో చేస్తే ఇట్లా తయారైంది ఇదంతా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చూడండి, మీరు ఏడికి పోయినా సరే కూడా విద్యుత్ కాంతులతోనే గణనాథులు వెలిగిపోతుండు. ఏ ఫోటోలు చూసినా, ఏ స్టేటస్లో చూసినా నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పంపిస్తే నేను షాక్ అయినా. నేను ఏమైనా ఇంతకుముందు ఇట్లా చేయలేరు, ఇప్పుడు ఎందుకు ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే, కరెంటు ఫ్రీ ఎంత వారం రోజులు పెట్టుకున్నా, 10 రోజులు పెట్టుకున్నా, 15 రోజులు పెట్టుకున్నా ఏం బాధలేదు, కరెంటు ఫ్రీ ఇప్పుడు. అందుకే కొన్ని లైట్ డెకరేషన్లు ఎక్కువ చేసినాం. మళ్ళీ గ్రామ పంచాయతీ నుంచి మీరు పెట్టొద్దు, ఇవన్నీ తీసేయాలని చెప్పి అప్పుడు టెన్షన్ ఉండే మా అందరికీ, ఉంచుతారు పీకేస్తారు మేము వేసిన పందిరి అని చెప్పి. ఇప్పుడు అట్లా టెన్షన్ ఏం లేదు, మనం మంచిగా అన్ని పర్మిషన్లు గవర్నమెంట్ ఇచ్చింది పెట్టుకోమని చెప్పి. సో ప్రజలందరికీ నచ్చినట్టు మనం ఉండాలి తప్ప మనకు నచ్చినట్టు ప్రజలు ఉండమంటే ప్రజలు ఉండరు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించేది ప్రజలే. నీకు ప్రజల నుంచి ఓట్లు కావాలంటే నువ్వు ప్రజలకు నచ్చినట్టు నువ్వు పని చేయాలి అంతే. నీకు నచ్చినట్టు ప్రజలు ఉండాలంటే ప్రజలు ఉండరు. అట్లా ప్రజలకి అట్లా ఇచ్చినప్పుడు 150 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి, కట్ చేస్తే 11 సీట్లకి. ప్రతిపక్ష హోదా కూడా లేదు. జస్ట్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లీడర్ కూడా కాదు, జస్ట్ ఒక ఎమ్మెల్యే అంతే. మాజీ సీఎం ఎమ్మెల్యే ఎంత అయినా అంతే తప్ప అంతకుమించి వేరే ఏం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే కూడా హిందూ దేవులను కానీ, హిందూ దేవాలయాలను కానీ, హిందూ పండుగల్ని అశ్రద్ధ చేయకుండా, ఇంట్లో సెటిల్ వేయించుకోకుండా మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంటే మనస్ఫూర్తిగా నమ్మాలి. లేకపోతే మొత్తానికే ఇంకా అతను కాదని చెప్పి వదిలేస్తే ఏ ఇబ్బంది ఉండదు తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తే ప్రజలు ఇట్లనే రిజల్ట్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.